నమస్కారం. మ్యాట్రిక్స్ టీవీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ప్రధాన వార్తలు చూద్దాం. దేశానికే గర్వకారణంగా అమరావతి నిర్మాణం. ఆదర్శ రాజధానిగా అమరావతి లక్ష్యం. హైదరాబాద్ మించిన స్థాయిలో అభివృద్ధి, నాణ్యతతో నిర్ణీత గడువులో పనులు పూర్తి. కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన కోట్ల శ్రీనివాస్. ప్రజాపాలన ప్రభుత్వంపై విమర్శలు మానుకోవాలని సూచన. సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని వ్యాఖ్య. ప్రజల మద్దతు ప్రభుత్వానికి. అరకులో జనసేన విస్తరణపై నాగబాబు కీలక వ్యాఖ్యలు. అరకు గ్రామాల వరకు జనసేన విస్తరణకు కార్యాచరణ. గిరిజనుల హక్కుల పరిరక్షణ పార్టీ. స్థానికుల అనుమతి లేకుండా ప్రాజెక్టులు చేపట్టబోమని వ్యాఖ్య. అరకు అభివృద్ధి జనసేన ప్రధాన లక్ష్యం. ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని డిమాండ్. కొత్త విధానంతో రాష్ట్రంపై భారం. గ్రామీణ పేదల జీవనోపాధిని కాపాడాలని విజ్ఞప్తి. రాష్ట్రాల అభిప్రాయాలను గౌరవించాలన్న సీతక్క. మెతుకు ఆనంద్పై కాంగ్రెస్ నేత సామ రామచంద్రారెడ్డి విమర్శలు. మాజీ ఎమ్మెల్యే ఇచ్చిన కాంగ్రెస్ నేత అవినీతి ఆరోపణలకు సమాధానం చెప్పాలని డిమాండ్. ప్రజల విశ్వాసంతోనే ఎన్నికల్లో విజయం. అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచన. అమరావతిని దేశం మొత్తం గర్వపడే అత్యాధునిక రాజధానిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించిన సీఎం హైదరాబాద్ ను మించిన స్థాయిలో అమరావతిని అభివృద్ధి చేయాలని అధికారులకు, నిర్మాణ సంస్థలకు సూచించారు. ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, విశాలమైన రహదారులు, ఆధునిక ప్రభుత్వ భవనాలు, పర్యావరణ హిత నిర్మాణాలతో అమరావతి ప్రత్యేక గుర్తింపు పొందేలా ప్రణాళికలు అమలు చేస్తున్నామని తెలిపారు. నిర్మాణ పనుల్లో నాణ్యతకు ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేసిన ఆయన కాంట్రాక్ట్ సంస్థలు నిర్ణీత గడువులో పనులు పూర్తి చేసేలా సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అమరావతి నిర్మాణం కేవలం ఒక నగర నిర్మాణం కాదని భవిష్యత్ తరాలకు ఉపయోగపడే అభివృద్ధి నమూనా అని పేర్కొన్నారు. పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, అంతర్జాతీయ సంస్థల రాకకు అమరావతి కేంద్రంగా మారుతుందన్నారు. ప్రతి శాఖ సమన్వయంతో పనిచేసి రాజధాని నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సూచించారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో జనసేన పార్టీ నిర్వహించిన జిల్లా సమాచార సేకరణ సమావేశంలో మాజీ మంత్రి, పార్లమెంటు పరిశీలకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. జిల్లాలోని 7 నియోజకవర్గాల ప్రతినిధులతో సమావేశమైన ఆయన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. సమాచార సేకరణ కోసం 28 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీని నియమించినట్లు వెల్లడించారు. 4 రోజుల పాటు జిల్లాలోనే ఉండి కార్యకర్తల నుంచి అర్జీలు స్వీకరించి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు పంపిస్తామన్నారు. పారదర్శకంగా కష్టపడి పనిచేసే కార్యకర్తలకే పార్టీలో పదవులు దక్కుతాయని స్పష్టం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుని జనసేన బలంగా ఉన్న ప్రాంతాల్లో పోటీ చేస్తామన్నారు. పార్టీకి రావాల్సిన గౌరవం తప్పకుండా దక్కేలా చర్యలు తీసుకుంటామని, గ్రూప్ రాజకీయాలకు తావు లేకుండా అందరూ ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. జనసేనకు ఒకే నాయకుడు పవన్ కళ్యాణ్ మాత్రమని, ఆయన నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతమవుతుందని బాలినేని పేర్కొన్నారు. ముఖ్యమైన నాయకులతోటి ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. ఇంకా రేపటి నుంచి కూడా ఎవరైతే ఆశావాహులు ఉన్నారో పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యంగా పార్లమెంటు కమిటీలు, అలాగే అసెంబ్లీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జి మరి కమిటీలు, అలాగే మండలానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జి మరి కమిటీ, అలాగే అనుబంధ సంస్థల సంబంధించినటువంటి కమిటీలు అన్నీ కూడా ఆశావాళ్ళు ఎవరున్నాయి వాళ్ళు అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి వాళ్ళు ఫిలప్ చేసి ఈ ఉన్నటువంటి కమిటీలు అందరికి కూడా
రేపటి నుంచి ఇక్కడ కూర్చోవటం జరుగుతుంది. ఈ 28 మందికి వాళ్ళు వచ్చి అప్లై చేసుకొని దాంట్లో కరెక్ట్ అని కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా పారదర్శకంగా ఎక్కడ కూడా లోపం లేకుండా ఎవరు కష్టపడి పనిచేస్తారో వాళ్ళకి పదవులు ఇచ్చేదానికోసం ఈ కమిటీని ఏర్పాటు చేశారు. దాంట్లో వరకు ఎక్కడ కూడా లోపం లేకుండా కష్టపడి పనిచేసే వాళ్ళకి పదవులు దక్కుతాయని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. దానికి సంబంధించినటువంటి ఈ కమిటీలో వచ్చినటువంటి అర్జీలన్నీ కూడా స్టెబిలైజ్ చేసి మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి పంపించడం జరుగుతుంది. తర్వాత దాని మీద ఎంక్వైరీ జరిగి ఎవరైతే సమర్థులు ఉన్నారో ఇన్ఛార్జీలు అయితే ఎట్లా సమర్థులైన ఇన్ఛార్జీలు, అలాగే మండల అధ్యక్షులు, ఇట్లాంటివన్నీ కూడా త్వరలోనే కమిటీ వేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ 4 రోజులు ఇక్కడే ఉండి వాళ్ళు అర్జీలు తీసుకోవటం జరుగుతుంది. రేపు వరకు అయితే రేపు మధ్యాహ్నం 2 గంటల వరకు, రేపు మార్నింగ్ 10 నుంచి 2 గంటల వరకు ఈ అర్జీలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎల్లుండి నుంచి ఈవినింగ్ 6 దాకా, మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 దాకా. అరకులోయలో జనసేన పార్టీని గ్రామస్థాయి వరకు విస్తరించేందుకు ప్రత్యేక కమిటీల ఏర్పాటు చేపడుతున్నట్లు ఎమ్మెల్సీ నాగబాబు తెలిపారు. పార్టీ కోసం గత 12 ఏళ్లుగా కష్టపడిన నాయకులు, కార్యకర్తలకు తగిన గుర్తింపు కల్పిస్తామని, అంకిత భావంతో పనిచేసే వారికి కీలక బాధ్యతలు అప్పగిస్తామని వెల్లడించారు. గిరిజన సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో అరకు, పాడేరు నియోజకవర్గాల్లో జనసేన బలంగా పోటీ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గిరిజనుల హక్కులు, రాజ్యాంగబద్ధ చట్టాల పరిరక్షణకు పార్టీ కట్టుబడి ఉందన్నారు. స్థానిక గిరిజనుల అనుమతి ప్రయోజనం లేకుండా హైడ్రో లేదా బాక్సైట్ ప్రాజెక్టులను చేపట్టబోమని స్పష్టం చేశారు. గిరిజనుల అభిప్రాయాలకే ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని, వారి జీవన విధానానికి భంగం కలిగించే నిర్ణయాలు తీసుకోబోమన్నారు. మాకైతే 100% పోటీ చేయాలి ఉంది. అరకు పార్లమెంట్లో ఉన్నటువంటి నియోజకవర్గాలలో జనసేన మ్యాక్సిమం ట్రై చేస్తారు పోటీ చేయడానికి. ఎందుకంటే ఇక్కడ ఈ ట్రైబల్ సమస్యల్ని పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకున్నంత గొప్పగా ఇంతకుముందు ఏ నాయకుడు అర్థం చేసుకోలేదు. ఎందుకంటే ఆ ప్రాసెస్లోనే ఆయన పంచాయతీరాజ్ యాక్ట్ తీసుకొని ట్రైబల్ వెల్ఫేర్కి, ట్రైబల్స్ కోసం చాలా ఎక్స్ట్రాడినరీ మెజర్స్ తీసుకున్నారు. పంచాయతీరాజ్ యాక్ట్, వాటర్ వర్క్స్, ఇలాంటి రోడ్స్ చాలా ఆ శాఖ ద్వారా ఎంతో సర్వీస్ చేస్తున్నారు, ఇంకా చేయబోతున్నారు కూడా. చాలా ప్లాన్స్ ఉన్నాయి వాళ్ళకి. అది స్టాటిస్టిక్స్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉన్న వీళ్ళందరూ కూడా ఈ అరకు పార్లమెంట్కి సంబంధించినటువంటి సాధకులు వీళ్ళు. సో వీళ్ళందరూతో కలిసి ఈ సమాచార సేకరణ చేసి ఈ సమాచారం ఎవరెవరు ఎక్కడెక్కడ ఫిట్ అవుతారు, పార్లమెంట్ లెవెల్, తర్వాత రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ లెవెల్, తర్వాత మండల స్థాయి, గ్రామ స్థాయి, ఇలాగ 4 స్థాయిల్లో ఎవరెవరు ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, మా గత 12 ఏళ్ళ నుంచి ఎవరు పనిచేస్తున్నారు కొంచెం చూసుకొని వాళ్ళందరూ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి వచ్చి ఇక్కడి నుంచి ఇది హెడ్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఫైనల్గా డిసైడ్ చేస్తారు ఎవరు ఉండాలి, ఏంటి, ఎవరెవరు ఏ పొజిషన్లో చూడాలి, పెట్టాలని డిసైడ్ చేస్తారు. థ్యాంక్ యూ. ప్రత్యేకించి గిరిజన ప్రాంతాల్లో జనసేన పార్టీ బలోపేతానికి ఎటువంటి చర్యలు తీసుకుంటారు? అంటే ఇప్పుడు గిరిజన ప్రాంతంలో స్పెసిఫిక్గా అంటే ఇక్కడ అవగాహన ఎవరికైతే బాగుందో ఈ గిరిజన ప్రాంతంలో, అలాంటి అవగాహన ఉన్న చదువుకున్న విద్యార్థులు కానీ, లేకపోతే బాగా నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు, అందరూ చదువుకోకపోయినా కూడా నాలెడ్జ్ ఉంటుంది, అలాంటి వాళ్ళందరినీ కూడా జనసేన వైపు చూస్తున్నారు ఇవాళ. సో వాళ్ళందరినీ కూడా ఇంటిగ్రేట్ చేసి ఒక బలమైనటువంటి ఒక కార్యవర్గాన్ని మేము ఏర్పాటు చేయాలి. 100% రాబోయేది పార్లమెంట్ ఉంది, అసెంబ్లీ ఉంది, లేకపోతే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఎలక్ట్రల్ ప్రాసెస్లో డిఫరెంట్ స్థాయిల్లో ఉన్నాయి కదా, అనేక
వికారాబాద్ లో ప్రోటోకాల్ వివాదంపై చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఎన్బి అతిథి గృహంలో మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మించిన స్థాయిలో ప్రోటోకాల్ ను ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. కేంద్ర నిధులతో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో ఎంపీలకు తగిన గౌరవం ఇవ్వడం లేదని విమర్శించారు. శిలాఫలకాలపై ఎంపీ పేరును ఉద్దేశపూర్వకంగా చిన్నగా లేదా కింద భాగంలో ఉంచుతూ అవమానిస్తున్నారన్నారు. ఇకపై ప్రోటోకాల్ పాటించకుండా శిలాఫలకాలు ఏర్పాటు చేస్తే వాటిని తామే తొలగిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలపై కాంగ్రెస్ నేతలు దాడులకు పాల్పడుతున్నారని, ధరూర్ మండలంలో తమ పార్టీ సర్పంచ్ పై దాడి చేసి తిరిగి తమ వారిపైనే కేసులు నమోదు చేశారని ఆరోపించారు. పోలీసులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ రౌడీ షీటర్లకు అండగా నిలుస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికైన ప్రజాప్రతినిధులకు గౌరవం ఇవ్వాలని, లేకపోతే బీజేపీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తుందని కొండా విశ్వేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. కత్తులు రాడ్ల తీసి అది ఎక్కడ ఇంతకుముందు ఎక్కడనో కడపాలనో ఎక్కడనో అయితే, కానీ ఇప్పుడు మా వికారాబాద్ జిల్లాలో కూడా అవుతుందని నాకు తెలిసింది. ఇది మొదటిసారి కాదు. టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది వికారాబాద్లో మొదలైనవి, ఇప్పుడు ఇంకా అవుతున్నాయి. మా ఊళ్ళ మీద దాడి అవుతున్నది. ఫ్రస్ట్రేషన్ ప్రతి ఒక్కటి. మా వికారాబాద్కి ఏమన్నా అభివృద్ధి అవుతుందంటే ఎందుకవుతుంది? కేంద్ర ప్రభుత్వం నుంచి. ఇటు మన్నెగూడెం వరకు హైవే వచ్చినా, మొన్న సిఆర్ఎఫ్ ఫండ్ నుంచి రోడ్ వచ్చినా కూడా 30 కోట్లది, లేకుంటే రైలు లాగినా, రైల్వే స్టేషన్ మంచిగా, లేకుంటే రైతులకు ఇంతో అంతో వస్తుందంటే ఏదైనా కూడా మన కేంద్ర ప్రభుత్వం వల్ల రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసింది. ఇది ఒకప్పుడు ముఖ్యమంత్రి గారి కాడి నుంచి చిన్న కార్యకర్త వరకు బీజేపీ వేస్ట్. ఇక్కడి నుంచి మోడీ 100 రూపాయలు అక్కడ తీసుకొస్తుండ్రు, వాపసు ఇచ్చేది 20 రూపాయలు, ఏదో లెక్కలు చెప్తుండ్రు. తెలిసినోడు తెలియనోడు, అధికారం ఉన్నోడు లేకుంటే చిన్న కాంగ్రెస్ కార్యకర్త 8 మంది ఎంపీలు వేస్ట్ అని అంటున్నారు. బీజేపీ ఎంపీలు. మేము కాదయ్యా వేస్ట్, మీరు వేస్ట్, మీరు వేస్ట్. ఈరోజు వికారాబాద్ చూడండి. ఈరోజు ప్రతి రైతుకు మేము ఇచ్చేది దాదాపు రైతు కుటుంబానికి 1,00,000 రూపాయల కంటే ఎక్కువ ప్రతి ఏడాది మేము రైతు కుటుంబం. మా పథకాల వల్ల వస్తున్నాయి మీకు. రాష్ట్రం ఏమి ఇస్తుంది? రోడ్లు చూడండి. రోడ్లు ఏ రోడ్లు? గ్రామ పంచాయతీ రోడ్ చూడండి, లేకుంటే పంచాయత్ రాజ్ రోడ్ చూడండి, ఆర్ఎన్బి రోడ్ చూడండి, లేకుంటే మా హైవేలు చూడండి, లేకుంటే మా సిఐఆర్ఎఫ్ ఫండ్స్ నుంచి వచ్చే రోడ్ చూడండి, మా ఎంఎన్ఆర్ఈజీ ఫండ్స్ తోటి, లేకుంటే మా అమృత్ ఫండ్స్ తోటి, ఆఖరికి నా ఎంపీ లాట్స్ ఫండ్స్ తోటి చూడండి. రోడ్లు అయ్యేవి ఇవి. నేను 200 రోడ్లు ఇచ్చిన వికారాబాద్కు. ఎంఎన్ఆర్ఈజీ తోటి రోడ్లు, మున్సిపాలిటీల డ్రైనేజ్లు, రోడ్లు అమృత్ స్కీమ్ కింద అవుతున్నాయి. గ్రామీణ ప్రాంతం సిఆర్ఐఎఫ్ ఫండ్స్, ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన అందులో తక్కువ ఉంటాయి. మళ్ళీ నేషనల్ హైవేస్, రోడ్లు చూడండి. రైళ్ళు ఏమన్నా సమస్య ఉంటే నాకు చెప్తే, నేను రైల్వే మినిస్టర్ చెప్తే వీళ్ళకి వికారాబాద్ల ప్రజలకు, బషీరాబాద్ల ప్రజలకు. బీచ్ షాక్స్ ఏర్పాటుపై వస్తున్న విమర్శల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం బీచ్ షాక్స్ పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తోందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ప్రయోగాత్మకంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించామన్నారు. ప్రాజెక్టు అమలులో ఎక్కడైనా లోపాలు, ప్రజల నుంచి అభ్యంతరాలు వస్తే వాటిని పరిశీలించి అవసరమైన మార్పులు చేస్తామన్నారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం, ఉపాధి అవకాశాలు పెంచడం, తీర ప్రాంతాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని వివరించారు. రాష్ట్రంలో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతోందన్నారు. ప్రజల సూచనలను గౌరవిస్తూ అన్ని అంశాలను సమీక్షిస్తామని, బీచ్ షాక్స్ ద్వారా పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. లేకపోతే ఒక రిక్రియేషన్ కు, లేకపోతే వాళ్ళు కాసేపు ఒక ఎంజాయ్మెంట్ కు మిగతా రాష్ట్రాలు, మన చుట్టుపక్కల రాష్ట్రాలకి వెళ్తున్నారు. అక్కడ కొన్ని ప్రయోగాలు జరుగుతున్నాయి. సో అటువంటి ప్రయోగం కనుక మన ఆంధ్రాలో జరిగితే టూరిజం డెవలప్ చేసేదానికి ఏదైనా ఆస్కారం ఉంటుందా అనేది ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద టైం లిమిట్ పెట్టి, దానికి కూడా పెర్ఫెక్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి వాళ్ళకి కూడా ఒక సెక్యూరిటీ పర్పస్ కూడా పెట్టుకొని, ఒక స్టేట్ మొత్తం లేదా ఒక 2 దగ్గర ఇలాంటి ప్రయత్నం చేయడానికని ఈరోజు పైలట్ ప్రాజెక్ట్ కింద మనం ప్రయత్నం చేస్తాం. మీరన్నట్టు 1 minute బాబు ప్లీజ్, 1 minute.
మీరు అన్నట్టు అక్కడ నిజంగా అటువంటి పరిస్థితులు ఏదైనా ఉన్నాయి అనుకుంటే ఈరోజు గవర్నమెంట్ డెఫినెట్ గా దాని మీద చర్యలు తీసుకుంటుంది. దయచేసి నేను ఏమంటానంటే ఇది ఒక ప్రయోగం. ఆ ప్రయోగానికి ఈవెన్ మేము అందరం మాట్లాడుకునేటప్పుడు కూడా కేబినెట్ లో దీని గురించి చర్చ వచ్చినప్పుడు కూడా సార్ చాలా క్లియర్ గా చెప్పారు, ఇట్స్ ఏ పైలట్, ఒక ప్రయోగం చేస్తున్నాం. ఎలా ఉంటుంది, పబ్లిక్ ఎలాగా రిసీవ్ చేసుకుంటారు, టూరిజం ఎలా డెవలప్ అవుతుంది, అట్ ద సేమ్ టైం పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతవరకు సపోర్ట్ చేయాలి, ఈవినింగ్ టైం పీరియడ్ ఎంతవరకు పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా ఒక పారామీటర్స్ పెట్టుకునే గవర్నమెంట్ ఒక స్టెప్ వేసింది. ప్రజలకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఏదొచ్చినా కూడా గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకోదు. కాబట్టి ఒక ప్రయోగం ముందు ఒక 4 రోజులు 5 రోజులు జరిగితే తెలుస్తుంది. ఏంటండి ఏమండి అంటే మీరు నన్ను కూర్చోబెట్టి నా చేత మాట్లాడిస్తారు కానీ నేను మాట్లాడడం మొదలు పెడితే మళ్ళీ ఏదో ఒక కాంట్రవర్సీ అంటారు. అంటే ప్రయోగం చేసేటప్పుడు 100కి 100% సాటిస్ఫై చేయడం ఎవరి వల్ల కాదు, దేవుడి తరం కూడా కాదు. ఆ దేవుడి తరం కూడా కాదు ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేయడం అనేది. ఎంతమంది ఒక ప్రయోగం చేసేటప్పుడు మిక్స్డ్ ఒపీనియన్ ఉంటుంది. ఒకళ్ళేమో ఓకే అంటారు, ఒకళ్ళేమో వద్దు అంటారు, అన్ని మిక్స్డ్ ఒపీనియన్ ఉంటుంది. కానీ గవర్నమెంట్ ఏంటి అన్ని రకాల ఆలోచన చేసుకొని ఒక ప్రయోగం చేస్తున్నా దాన్ని విధి విధానాలు ఎలా ఉన్నాయని పెట్టుకుంటుంది. దానివల్ల వచ్చే రిజల్ట్ కూడా వెయిట్ చేయొచ్చు కదా. ఇప్పుడు జరిగేది ఏదో జరుగుతుందని ఆలోచించే కన్నా ఇక్కడ కూర్చొని మనం ఏదో దాని మీద మనం ఏది పెద్ద రాయకూడదు, ఏది పెద్దదో మాట్లాడకూడదు. జస్ట్ వెయిట్ అండ్ సీ. నిజంగా అటువంటి పరిస్థితి వస్తాయి కనుక గవర్నమెంట్ వెనక్కి తగ్గడం ఏంటంటే ఆపుతాము అంతే తప్పించి మేము ఎప్పుడు కూడా పబ్లిక్ కి వ్యతిరేకంగా వెళ్తామని ఎప్పుడు చెప్పలేదు, వెళ్ళము కూడా. మన కల్చర్ వేరు, మనకి ఇక్కడ పుణ్యస్నానాలు అన్ని కూడా బీచ్ మీద జరుగుతుంటాయి, టెంపుల్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా మహిళల నుంచి వ్యతిరేకత ఎవరు మాట్లాడుతున్నారు? మహిళా సంఘాలన్నీ కూడా తీవ్రంగా. అనిల్ బాబు వాయిస్ వినిపించింది, మనిషి కనిపించలేదంటే అని అనుకున్నాను. అమ్మా బోత్ ఉంటాయి నాయన. నేను ఏమంటానంటే 2 ఉంటాయి ఒక దగ్గర. అంటే మనం తీసుకునే విధానం బట్టి ఉంటుంది, మనం చూసే చూపు బట్టి ఉంటుంది. నేను అదంట ఈరోజు ప్రతి ఒక్కరు విశాఖపట్నం టూరిజం డెవలప్ అవ్వాలి, టూరిజం డెవలప్ అయ్యేదానికి ఎంతవరకు తీసుకుంటున్నాం, అన్ని ఇనిషియేషన్స్ తీసుకుంటున్నాం. ఈరోజు టూరిజం డెవలప్ అవ్వడానికి ప్రభుత్వం ఈరోజు టూరిజంలో ఎంత మేరకు ముందుకెళ్ళిందో మీరు కూడా చూస్తున్నారు. ఇది అంటే ఇప్పుడు చాలా మంది చాలా స్టాటిస్టిక్స్ తీసుకున్నాం. మీకేమో ఇలా దీని నుంచి మాట్లాడితే నా గురించి ఏదో రకంగా మాట్లాడతారు. సో అన్ని ఆలోచన చేసుకొని ఒకసారి పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నాం. దానికి కూడా ఇప్పుడు ఎక్కడైనా సముద్ర స్నానాలు చేసే పరిస్థితులు ఉన్నాయి. సముద్ర స్నానాలు అంటే దారి పొడుగునా కాదు కదా, కొంత టైం వాళ్ళకి ఒక ప్లేసెస్, ఇవన్నీ కూడా మీరు చెప్పిన సూచనలు 1 or 2 ఉన్నాయి కదా, వీటిని కూడా ఓవర్కమ్ చేయడానికి ఏం చేయాలని చూసుకుంటాం మేము కూడా. ఓకే, పబ్లిక్ కి ఇబ్బంది రాదు, టూరిజం పెరగాలి, పబ్లిక్ కి ఇబ్బంది రాదు, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకూడదు. ఇవే మా మెయిన్ ప్రయారిటీ. దాని మీద ముందుకెళ్తాం. ముందు సహకరించండి, ముందు సహకరిస్తే తర్వాత ఏం జరుగుతుందని చూడొచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య తీవ్ర విమర్శలు గుప్పించారు. 2034 వరకు తానే ముఖ్యమంత్రిగా ఉంటానంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నమన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ కు నచ్చినంత కాలమే ఆయన పదవి ఉంటుందని, అభివృద్ధి గురించి చెప్పకుండా ప్రతిపక్షాలపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరైంది కాదన్నారు. మూసీ ప్రాజెక్టు పేరుతో రైతులు, పేదలపై ఒత్తిడి తీసుకురావడం అన్యాయమని ఆరోపించారు. ప్రజల భూములు, జీవనోపాధి దెబ్బతింటే బీఆర్ఎస్ ప్రజల తరపున పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాలను కాపాడాల్సిన ప్రభుత్వం వారిని భయపెట్టే విధంగా మాట్లాడడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. పరిస్థితులలో 34 వరకు ఉంటా అని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతా ఉన్నావు. నీకు ఇచ్చిన అవకాశం, ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని అభివృద్ధి కోసం ఆలోచన చెయ్యి. ఇవాళ తెలంగాణ తీసుకొచ్చిన మహానుభావుని పట్టుకొని కేసీఆర్ని దుర్భాషలాడుతూ దిగజారుడు రాజకీయాలు చేస్తే ఇది మంచి పద్ధతి కాదు, బాగుండదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి సూచన చేస్తూ ఉన్నాం. నల్గొండ జిల్లాకు వస్తే నువ్వు ఎన్నికలప్పుడు కానీ ఈ 2.5 సంవత్సరాలకు కానీ చేయాల్సిన హామీలు ఏవైతే ఇచ్చినావో, ఎన్ని నెరవేర్చినావో చెప్పు. ఇంకేమేం చేయాలో చేసిన విజ్ఞాపన పత్రపూర్వకంగా లేకపోతే నీ సహచర మంత్రుల నుంచో ఎమ్మెల్యేల నుంచో తీసుకొని చేయాల్సిన అభివృద్ధి మీద దృష్టి పెట్టు. కానీ కేవలం బీఆర్ఎస్ని తూర్పారబట్టడానికో, కేసీఆర్ గారిని తిట్టడానికో నువ్వు వేదికలు పెడతా అంటే భవిష్యత్తులో జరిగే పరిణామాలకి బాధ్యత నీకు పహారా కాస్తున్న పోలీసు వాళ్ళు కూడా ఏం ఆపలేరనే విషయాన్ని ఒకసారి గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా భాష మార్చుకోవాలి. మూసీ ప్రక్షాళన కోసం తొక్కుతా అంటున్నావు, ఎవరిని దొక్కుతావు?
ఇవాళ అడ్డం వచ్చేది ఎవరు? దానివల్ల నష్టపోతున్న సామాన్య రైతాంగం. ఆ రైతాంగానికి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఉన్న నువ్వు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఇలా తొక్కుతా అనే భాష మాట్లాడుతున్నావు అంటే ఎవరి ద్వారా? ఇప్పటికీ నీ సహచర ఎమ్మెల్యేలను దొక్కుతూనే ఉన్నావు పోలీసు బలగాలను పెట్టి. ఆఖరికి జిల్లా అధ్యక్షుడిని కూడా సమావేశానికి రానియకుండా పోలీసు యంత్రాంగాన్ని పెట్టి నీ జిల్లాలో ఉన్న నాయకుల్ని సమన్వయం చేసుకోవడానికి చేతగాని దద్దమ్మవి ఈరోజు బీఆర్ఎస్ మీద అనాలోచితమైన మాటలు మాట్లాడటం, ప్రగల్భాలు పలకటం మంచిది కాదు. ఇప్పటికైనా భాష మార్చుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని గౌరవప్రదంగా అడుగుతా ఉన్నాం. బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గద్వాల చేనేత కార్మికులను పక్కన పెట్టి గురుకుల విద్యార్థులకు అవసరమైన యూనిఫామ్లు, దుప్పట్లు, టవల్స్ సరఫరా కాంట్రాక్ట్ ను ఇతర రాష్ట్రాలకు చెందిన సంస్థకి ఇవ్వడం దురదృష్టకరమన్నారు. గద్వాల చేనేత కార్మికులకు నాణ్యమైన వస్త్రాలు తయారు చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ వారికి అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు. డ్రగ్స్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తులకు గురుకులాల ట్రంక్ పెట్టెల కాంట్రాక్టులు అప్పగించారని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం వాటిని నిర్లక్ష్యం చేస్తోందని, ప్రైవేట్ పాఠశాలల ఫీజుల పెరుగుదలకు కూడా నియంత్రించలేకపోతోందన్నారు. విద్యారంగంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రజాధనం వినియోగంలో పారదర్శకత లేకుండా వ్యవహరిస్తోందని ఆరోపించారు. స్థానిక కార్మికులకు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రభుత్వ కొనుగోలులో పారదర్శకత విధానాలు పాటించాలని డిమాండ్ చేశారు. ఇది ఇచ్చారు అంటే ఆయన ట్రంకు పెట్టెలలో గంజాయి సప్లై చేయడం కోసమా విద్యార్థులకు? ఇవాళ స్కూళ్ల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఇవాళ ప్రభుత్వ స్కూళ్లలో పరిస్థితులు బాగాలేవని తల్లిదండ్రులందరూ కూడా ప్రైవేట్ స్కూళ్ళకు పంపిస్తుంటే ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఇదే సందట్లో సడేమియాలాగా మొత్తం కూడా రేట్లు పెంచేసారు, స్కూల్ ఫీజులు పెంచారు. ఇవాళ పిల్లల తల్లిదండ్రులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మీరు రైతు బంధు ఇవ్వడం లేదు, రైతు రుణమాఫీ ఇవ్వడం లేదు, మద్దతు ధర ఇవ్వడం లేదు. మొక్కజొన్నని కలెక్ట్ చేసిండ్రు కానీ మద్దతు ధర ఎక్కడున్నది? ఎక్కడి నుంచి వస్తున్నది? రైతులకు రావాల్సిన బోనస్ ఇస్తున్నారా? ఇవ్వడం లేదు. సో ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు మళ్ళీ మీరు ప్రైవేట్ స్కూల్ యజమానులు ఫీజులు వేస్తే వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అది కాకుండా తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు స్టార్ట్ చేసిన ఫీ రియంబర్స్మెంట్ మరి బంద్ చేయొద్దు, తెలంగాణ పిల్లలకు న్యాయం అవుతుందని చెప్పి దాన్ని కంటిన్యూ చేస్తే ఇలా మీ ప్రభుత్వం సిగ్గు లేకుండా హైకోర్టులో పోయి మా వల్ల అయితే లేదు అని చెప్పి చేతులు ఎత్తేసింది. 10,000 కోట్లు అంటే పేదోళ్ళు బర్లు కాసుకునే గొర్రెలు కాసుకునే కుటుంబాల నుంచి ఇంజనీర్లు కాకూడదా, డాక్టర్లు కాకూడదా, విదేశాలకు పోకూడదా? అక్కడ చేతులు ఎత్తేసిండు. దానివల్ల ప్రైవేట్ యజమానులు ముక్కు పిండి లాగుతా ఉన్నారు. హైదరాబాద్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కోట్ల శ్రీనివాస్ బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించారు. ప్రజాపాలన ప్రభుత్వం పోవాలని కోరడం ప్రజల ఆకాంక్షలను అవమానించడమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కులగణన నిర్వహించడం, రైతులకు రుణమాఫీ చేయడం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం, 500కే గ్యాస్ సిలిండర్ అందించడం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోందని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమానంగా ముందుకు తీసుకువెళ్తున్న ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేయడం బాధ్యత రాహిత్యమని విమర్శించారు. తెలంగాణను దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, ప్రజల మద్దతు ప్రజాపాలన ప్రభుత్వానికే ఉంటుందన్నారు. పాలిటెక్నిక్ కాలేజీలు తీసుకొచ్చినందుకు ప్రజాపాలన పోవాలనా? ఇలా మహిళలందరూ ఉచిత ప్రయాణం చేస్తున్నందుకు ప్రజాపాలన పోవాలనా? అదే విధంగా 30 నెలల్లో దాదాపు 70,000 ఉద్యోగాలు ఇచ్చినందుకు మరి ప్రజాపాలన పోవాలనా? అదే విధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఈ రోజు దేశంలోనే ఒక అగ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దాలని చేస్తున్న ప్రయత్నం మరి ప్రజాపాలన పోవాలనా? ఈ రోజు మహిళలకు దాదాపు 500 రూపాయలకే సిలిండర్లు ఇచ్చి పేద ప్రజలను ఆదుకుంటున్నందుకు ప్రజాపాలన పోవాలనా? పేదలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నందుకు మరి ప్రజాపాలన పోవాలనా? ఏం మాట్లాడుతారు కేటీఆర్ గారు మీరు ఇష్టం వచ్చినట్టు? బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణలో పార్టీ బలోపేతంపై విశ్వాసం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలలో అవినీతిని అరికట్టి లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా నిధులు జమ చేసే విధానాన్ని మోదీ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోందని అన్నారు. గత 12 ఏళ్లుగా తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించిందని, వరంగల్ సమగ్రాభివృద్ధికి మాత్రమే 17,000 కోట్లకు పైగా మంజూరు చేసినట్లు తెలిపారు. బీజేపీకి ప్రజల ఆదరణ పెరుగుతోందని, రాబోయే ఎన్నికల్లో విభజన రాజకీయాలకు ప్రజలు గట్టికి సమాధానమిస్తారన్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలపై విమర్శలు చేస్తూ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ద్వారానే నిజమైన అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. सरकार की योजनाओं, उन योजनाओं की भी जानकारी दे कि नाकामी की भी चर्चा हम नीचे तक ले जाएं। लेकिन मैं धन्यवाद देता हूं उस वारंगल की जनता के तरफ से नरेंद्र मोदी जी को कि उन्होंने पीवी नरसिम्हा राव का भी सपना पूरा करने का काम किया और काजी पेट में जो कारखाना खड़ा होगा वो यहाँ के युवाओं को
यहाँ के नौजवानों को रोजगार का नया अवसर सृजित करेगा। जो वारंगल में लोकल बॉडी चुनाव होने जा रहे हैं, पूरी तरह से भाजपा का कमल खिलना चाहिए मित्रों। 2028 के पहले का सेमीफाइनल ये है मित्रों। इस सेमीफाइनल में यहाँ की सरकार को उखाड़ फेंकेंगे मित्रों। సుమారు 17,000 కోట్ల రూపాయలు ఈ వరంగల్ పట్టణ అభివృద్ధికి నా దగ్గర డాటా ఉంది. వరంగల్ రైల్వే స్టేషన్ అభివృద్ధి, కాజీపేట రైల్వే స్టేషన్ అభివృద్ధి, రైల్ ఫ్యాక్టరీ వచ్చే సంవత్సరం ప్రారంభం కాబోతుంది. ఇక్కడ రైలు ఇంజన్లు, రైలు కోచ్లు ప్రారంభోత్సవం జరుగుతుందన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తా ఉన్నాను. ఎయిర్పోర్ట్ పనులు ప్రారంభిస్తాం. పిఎం మెగా టెక్స్టైల్ పార్క్ మంజూరు చేసిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వము ఏం చేసిందనే విషయాన్ని ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి మీరేం చేశారో చూపియండి. తెలంగాణను నిలువున ఈ రెండు పార్టీలు ముంచారు. డబుల్ ఇంజన్ సర్కార్గా ఈసారి భారతీయ జనతా పార్టీకి ఓటేస్తామని బీజేపీ రావాలి. అప్పుడే ఈ తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. మేము సవాల్ చేస్తున్నాం, ఈ వరంగల్ కార్పొరేషన్ స్మార్ట్ సిటీ చేసిన ఘనత నా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని. 70 పైసలు స్మార్ట్ సిటీ పైసలు డైవర్ట్ చేసిన కరీంనగర్ ఎందుకు అభివృద్ధి చెందింది? వరంగల్ స్మార్ట్ సిటీగా ఎందుకు అభివృద్ధి చెందలేదు? వరంగల్ ఇచ్చిన పైసలు ఏడవేనయో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రశ్నించాలి. చిన్నపాటి వర్షానికే వరంగల్ మునిగే పరిస్థితి నా స్మార్ట్ సిటీ పైసలు ఏడవేనయో మీరు అడగాలని లేదన్నా. భాగ్యనగర్ తర్వాత కేంద్ర ప్రభుత్వం అత్యధిక నిధులు ఇచ్చినటువంటి ఇలా వరంగల్ కార్పొరేషన్. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలంగాణ రాష్ట్రంలో ఎగిరేది కాషాయపు జెండా ఈ తెలంగాణ గడ్డ మీద ఎగురుతున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. తెలంగాణ మంత్రి సీతక్క కేంద్ర ప్రభుత్వాన్ని ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని కోరారు. ఢిల్లీలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆమె ప్రతిపాదిత వీబీజీ రామ్జీ పథకంపై తెలంగాణ ప్రభుత్వ అభ్యంతరాలను వివరించారు. కొత్త విధానం అమల్లోకి వస్తే రాష్ట్రంపై అదనపు ఆర్థిక భారం పడే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఉపాధి హామీ చట్టం గ్రామీణ పేదలకు ఎంతో ఉపయోగపడుతోందని, దాన్ని కొనసాగించడం అవసరమని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం తరపున అధికారిక లేఖను సమర్పిస్తూ రాష్ట్ర ఆందోళనను కేంద్రం పరిగణలోకి తీసుకోవాలని కోరారు. గ్రామీణ ఉపాధి, పేదల జీవనోపాధి రక్షణే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రాష్ట్రాలను అభిప్రాయాలను గౌరవిస్తూ కేంద్రం తగిన నిర్ణయం తీసుకోవాలని ఆకాంక్షించారు. విషయంలో వెల్ఫేర్ లో కూడా చాలా స్కీమ్స్ గవర్నమెంట్ ఫ్రీగా పబ్లిక్ ఇస్తున్నటువంటి క్రమంలో ఇట్లా సెంట్రల్ కూడా ఈ రకంగా దాదాపు 50% లాగా తీసుకురావడంతో అవి బర్డన్ గా మిగిలిపోతున్నాయి. అందుకని మా రిక్వెస్ట్ ఏంటంటే పాత చట్టం ఎట్లయితే MGNREGS లో ఉందో 100% వేజెస్ కానీ, అదేవిధంగా 75% మెటీరియల్ కాంపోనెంట్ కానీ అట్లా ఉంటే బాగుంటుంది అనేది మా సూచనలు, మా డిమాండ్లు. కడప జిల్లా బద్వేల్ మండలంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలను వెంటనే గుర్తించి తొలగించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ నాయకులు ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ భూములను కొందరు అక్రమంగా ఆక్రమిస్తున్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తులను రక్షించి పేదలకు ఇళ్ల స్థలాలు, సాగు భూముల కోసం వినియోగించాలని కోరారు. భూముల కబ్జాలపై సమగ్ర సర్వే నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూముల పరిరక్షణలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రజా ప్రయోజనాలను కాపాడాలని సూచించారు. ప్రజల సమస్యలను పట్టించుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎంఆర్ఓ తిరుమల బాబుకు అందజేశారు. శ్రీకొత్తపల్లె 1 నుంచి వనంపల్లె 4 సర్వే నంబర్ వరకు, ఇటువైపు బోయినపల్లె గా నుంచి, గొడుగునూరు గా నుంచి, తిప్పనపల్లె దగ్గర నుంచి, కొత్త చెరువు నుంచి వనంపల్లె దగ్గర వరకు కబ్జాలకు గురైనటువంటి 100 ఎకరాల భూములు ఈరోజు జామాల చెట్లు వేసుకొని, ఈరోజు మామిడి చెట్లు వేసుకొని, ఈ విధంగా సపోటా చెట్లు వేసుకొని దర్జాగా కోట్ల భూములు, విలువైనటువంటి కోట్ల భూములు దర్జాగా అనుభవిస్తూ ఉంటే రెవెన్యూ అధికారులకు అనేక మార్లు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మీకు విన్నవించినా, మీకు విజ్ఞప్తి చేసినా, అర్జీల ద్వారా రూపంలో చేసినా కూడా ఈ రోజుకి కూడా 1 ఎకరా భూమి కూడా స్వాధీనం చేసుకోకపోవడానికి గల కారణం ఏంటని ఈరోజు కమ్యూనిస్టు పార్టీగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ఈరోజు జరుగుతూ ఉంది బద్వేల్ రూరల్ ప్రాంతంలో కానీ, టౌన్లో కానీ రెవెన్యూ అధికారులు ఎవరికైతే ముడుపులు ఇస్తారో వారి వైపున, కబ్జాదారుల వైపున కొమ్ము కాస్తున్నారని కోడై కూస్తూ ఉంది ఈరోజు బద్వేల్ మండలంలో. మీ రెవెన్యూ అధికారులకు ఇది కనపడడం లేదా, వినపడడం లేదా అని కూడా మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. జాతీయ రహదారి పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ భూమి, విలువైనటువంటి ప్రభుత్వ భూములు కూడా ఈరోజు 5 ఎకరాల చిల్లర మీరు నిత్యము పోయి వచ్చేటువంటి దారులలో కూడా దొంగ పట్టాలు సృష్టించుకొని, దొంగ రికార్డులు సృష్టించుకొని
ప్రభుత్వాన్ని మోసం చేసి కోర్టులను మోసం చేసి ఆన్లైన్ చేసుకుని అక్రమంగా అసైన్మెంట్ జరగకుండానే ఆన్లైన్ చేసుకున్నటువంటి ఘనత ఈ బద్వేలు మండలంలో ఉందండి. మీ రెవెన్యూ మండలంలో మీ రెవెన్యూ ఆఫీసులో మీ పాత్ర లేకోకుండానే మీకు ముడుపులు రాకోకుండానే ఇవన్నీ అక్రమాలు ఆన్లైన్లో జరుగుతున్నాయా అని ఈరోజు మేము మిమ్మల్ని అడగదలుచుకున్నాం. ఇప్పటికైనా కూడా బద్వేలు మండలంలో భూ కబ్జాలకు సంబంధించినటువంటి దాంట్లో మీరు అరికట్టలేకపోతే ఏవైతే జామాయిల చెట్లు వేసి, ఏవైతే దానిమ్మ చెట్లు వేసి, ఏవైతే మామిడి చెట్లు వేసి, ఏవైతే దర్జాగా అనుభవిస్తున్నారో అవన్నీ స్వాధీనం చేసుకోకపోతే భారత కమ్యూనిస్టు పార్టీ దేశానికే గర్వకారణంగా అమరావతి నిర్మాణం, ఆదర్శ రాజధానిగా అమరావతి లక్ష్యం, హైదరాబాద్ మించిన స్థాయిలో అభివృద్ధి, నాణ్యతతో నిర్ణీత గడువులో పనులు పూర్తి. కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన కోట్ల శ్రీనివాస్, ప్రజాపాలన ప్రభుత్వంపై విమర్శలు మానుకోవాలని సూచన, సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని వ్యాఖ్య, ప్రజల మద్దతు ప్రభుత్వానికి. అరకులో జనసేన విస్తరణపై నాగబాబు కీలక వ్యాఖ్యలు, అరకు గ్రామాల వరకు జనసేన విస్తరణకు కార్యాచరణ, గిరిజనుల హక్కుల పరిరక్షణ పార్టీ స్థానికుల అనుమతి లేకుండా ప్రాజెక్టులు చేపట్టబోమని వ్యాఖ్య, అరకు అభివృద్ధి జనసేన ప్రధాన లక్ష్యం. ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని డిమాండ్, కొత్త విధానంతో రాష్ట్రంపై భారం, గ్రామీణ పేదల జీవనోపాధిని కాపాడాలని విజ్ఞప్తి, రాష్ట్రాల అభిప్రాయాలను గౌరవించాలన్న సీతక్క. మెతుకు ఆనంద్పై కాంగ్రెస్ నేత సామ రామచంద్రారెడ్డి విమర్శలు, మాజీ ఎమ్మెల్యే ఇచ్చిన కాంగ్రెస్ నేత అవినీతి ఆరోపణలకు సమాధానం చెప్పాలని డిమాండ్, ప్రజల విశ్వాసంతోనే ఎన్నికల్లో విజయం, అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచన. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.